హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం జాతక కథల్లోని 2 కథల గురించి చెప్పుకోబోతున్నాం. మొదటిది దానపాత్రుడు, జ్ఞానం. ముందుగా జాతక కథలు అంటే ఏమో తెలుసుకుందాం. జాతకం అంటే జన్మకు సంబంధించిందని అర్థం. బుద్ధుని జన్మల గురించి చెప్పేవి కనుక ఈ కథలకు జాతక కథలని పేరు పెట్టారు. మనిషి బుద్ధుడు కావాలంటే ఒక జన్మ చాలదు. సిద్ధార్థుడు 547 జన్మలకు బుద్ధుడు కాగలిగాడు. అంతవరకు అతడిని తథాగతుడని, బోధిసత్వుడని అన్నారు. జన్మ వేరైనా మనిషి అతను మాత్రమే. ఈ మహత్తర గాథలను ఇప్పటికి సుమారు 2400 ఏళ్లకు పూర్వంవి. ఆనాడు ప్రపంచం బుద్ధుని దేవుని కంటే ఎక్కువగా చూసుకుంది. ఆ మహానుభావుడు దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం జన్మించాడని నమ్మింది. కనుకనే బుద్ధావతారం దశావతారాల్లో ఒకటిగా పరిగణించబడింది. మానవులకు మొదట కావాల్సింది మనోనిగ్రహమని, జీవితంలో దయాధర్మాన్ని మించింది మరొకటి లేదని బుద్ధుడు బోధించాడు. ఆ మహాత్ముని బోధనలే జాతక కథలుగా వెలిశాయి. విజ్ఞానదాయకమైన ఈ కథలు భరతఖండమందే కాక టిబెట్, చైనా, జావా, సింహళ దేశాల్లో కూడా వ్యాప్తి చెందినాయి. ఆ కథల్లో 2 కథలు ఈరోజు మీకోసం. ఒకప్పుడు బోధిసత్వుడు కాశీరాజుగా జన్మించాడు. ఆయన పరిపాలించే కాలంలో సరిహద్దున కొందరు పితూరీ జరిపేవారు. పితూరీదారులను అణచివేసే నిమిత్తం రాజుగారు కొంత బలాన్ని వెంటబెట్టుకొని సరిహద్దు ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధంలో రాజుకు గాయాలు బాగా తగిలినాయి. ఆయన ఎక్కి ఉన్న గుర్రం కాస్త బెదిరిపోయి ఆయనతో పాటు యుద్ధరంగం నుంచి పారిపోయింది. కొద్దిసేపట్లో రాజు గుర్రంతో సహా ఒక సరిహద్దు గ్రామంలోని రచ్చపట్టున చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడ గ్రామంలోని 30 గడపల వారు చేరి గ్రామ వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. కత్తి, డాలు, కవచము ధరించి యోధుడి వేషంలో ఉన్న రాజు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి రచ్చపట్టులో చేరిన వారంతా భయపడి చెల్లాచెదురుగా పారిపోయారు. ఒక గ్రామస్తుడు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఆ గ్రామస్తుడు రాజును సమీపించి, నీవు పితూరీదారువా, రాజుపక్షం వాడివా అని అడిగాడు. అయ్యా, నేను రాజుపక్షమే అని జవాబు చెప్పాడు రాజు. ఆ మాట విని గ్రామస్తుడు తృప్తి పడ్డట్టు కనబడి, అయితే మా ఇంటికి పోదాంరా అని రాజును తన అతిథిగా తీసుకుపోయి తన భార్య చేత ఆయన కాళ్ళు కడిగించి భోజనం పెట్టించి అతిథి మర్యాదలన్నీ చేయించాడు. తరువాత రాజు ఎక్కి వచ్చిన గుర్రానికి ఆ గ్రామస్తుడు తానే స్వయంగా నీరు పెట్టి దాణా వేశాడు. రాజు ఆ గ్రామస్తుడి ఇంట 4 రోజులు అతిథిగా ఉండి తనకు కలిగిన గాయాలను మాన్పుకున్నాడు. ఈ లోపల ఆయన సైనికులు పితూరిని అణచివేయటం జరిగింది. రాజు కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోతూ గ్రామస్తుడికి తన కృతజ్ఞత తెలుపుకొని, అయ్యా, నేను కాశీనగరవాసిని. మా ఇల్లు కోట ఆవరణంలోనే ఉంది. నాకు ఒక భార్య, 2 కుమారులు ఉన్నారు. మీరు కాశీనగరానికి వచ్చి కుడి చేతి వైపున ఉండే ఉత్తర ద్వారం దగ్గర కాపలావాణ్ణి మహాస్వరుడి ఇల్లెక్కడా అని అడిగితే వాడు మిమ్మల్ని మా ఇంటికి తెస్తాడు. మీరు మీ చిత్తం వచ్చినంత కాలం మా ఇంట అతిథిగా ఉండవచ్చు అని చెప్పాడు. తర్వాత రాజు తన బలాలను చేరుకొని కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఉత్తర ద్వార పాలకుడిని పిలిచి వాడితో రహస్యంగా, ఒరే, ఎవరన్నా నీ వద్దకు వచ్చి మహాస్వరుడి ఇల్లెక్కడా అని అడిగితే ఆ మనిషిని సగౌరవంగా నా దగ్గరికి తీసుకురా అని చెప్పాడు. ఆ గ్రామస్తుడు వస్తాడని రాజు ఎంతో కాలం ఎదురు చూశాడు. కానీ అతను రాలేదు. అతన్ని ఏ విధంగా అయినా రప్పించాలనే ఉద్దేశంతో రాజు తన మంత్రులతో చెప్పి ఆ సరిహద్దు గ్రామం మీద కొత్త పనులు వేయించాడు. అప్పటికి గ్రామస్తుడు రాజు వద్దకు రాలేదు. మరికొంతకాలం చూసి రాజు ఆ గ్రామం మీద మరొక కొత్త పన్ను వేయించాడు. ఈ విధంగా 2-3 సార్లు జరిగాక ఆ గ్రామంలో ఉండే మిగిలిన వాళ్ళు ఆ గ్రామస్తుడి దగ్గరికి పోయి, ఈ పన్నులతో చచ్చిపోతున్నాం. కాశీనగరంలో ఎవరో నీ మిత్రుడున్నాడని చెప్పావు కదా, నీవు వెళ్ళి ఆయనను చూసి పన్నులు ఇచ్చుకోలేక మనం అందరము నానా అగచాట్లు పడిపోతున్నామని మొరపెట్టి వీటిని తీసివేయించలేవా అన్నారు. నా స్నేహితుని చూడడం కష్టం కాదు, కానీ ఆయన దగ్గరికి పట్టి చేతులతో ఎలా వెళ్ళేది? ఆయనకు ఒక భార్య ఉన్నదట, 2 కొడుకులు ఉన్నారట. అందరికీ బట్టలు తీసుకుపోవద్దా? ఆయన భార్య కానుకగా నగ నట్రా తీసుకుపోవద్దా? వాటన్నిటినీ త్వరలో సిద్ధం చేయండి, అలాగే బయలుదేరి వెళ్తాను అన్నాడు గ్రామస్తుడు. మిగిలిన వాళ్ళు బట్టలు, నగలు సమకూర్చారు. అవి గ్రామస్తులకు పనికి వచ్చే ముతక వస్త్రాలు, మోటు నగలు. గ్రామస్తుడు తన భార్య చేత రొట్టెలు, పిండి వంటలు తయారు చేయించాడు. తాను తీసుకుపోయే వస్తువులన్నీ ఒక మూట కట్టి వెంట తీసుకుని బయలుదేరాడు. కొంతకాలానికి అతను కాశీనగరం
నగరపు కోట చేరి కుడివైపు ఉండే ఉత్తర ద్వారం సమీపించి అక్కడ ద్వారపాలకుణ్ణి, బాబూ, నేను మహాస్వరారుడి ఇంటికి వెళ్ళాలి, దారి ఎటు అని అడిగాడు. మీ ద్వారపాలకుడు గ్రామస్తుని తన వెంట పెట్టుకుని రాజుగారి అంతఃపురానికి తీసుకుపోయి రాజుగారి ఎదుట పెట్టాడు. చూసి రాజుకు పరమానందమైంది. గ్రామస్తుడు తన కోసం తెచ్చిన తినుబండారాలను ఆయన తన భార్య చేత, కుమారుల చేత, తన మంత్రి సామంతుల చేత తినిపించి తాను కూడా తిన్నాడు. అతను తెచ్చిన ముతక బట్టలను తన భార్య బిడ్డల చేత కట్టించి తాను కూడా కట్టుకున్నాడు. తరువాత ఆయన తన అతిథికి మేలైన పట్టుబట్టలు కట్టబెట్టి తన పాకశాలలో తయారైన భోజనమే అతనికి పెట్టించాడు. తన గ్రామం మీద వేసిన పనులను తీయించడానికి అతను వచ్చాడని తెలిసి రాజుగారు ఆ పనులను రద్దు చేయవలసిందిగా మంత్రులకు ఉత్తర్వులు ఇచ్చాడు. తరువాత రాజు సభ చేశాడు. ఆ సభలో మంత్రి సామంతులందరినీ సమక్షాన రాజు ఆ గ్రామస్తుణ్ణి తన అర్ధరాజ్యానికి రాజుగా ప్రకటించాడు. ఆ గ్రామస్తుడు వచ్చిన క్షణం నుంచి రాజుగారు అతని పట్ల చూపుతూ వచ్చిన ఆదరం మంత్రులు మొదలైన వారికి కొంచెం కూడా నచ్చలేదు. అతడికి అర్ధరాజ్యం పట్టం కట్టడం వారి దృష్టిలో చాలా వివేకం అనిపించింది. కానీ రాజుగారి ఎదురు చెప్పటానికి వారికి సాహసం లేకపోయింది. అందుకని వారు రాజకుమారుని చేరదీసి, నాయనా, మహారాజు గారు నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. నీకు చెందవలసిన రాజ్యంలో సగభాగం నిష్కారణంగా ఆ అనాగరికుడికి కట్టబెడుతున్నారు. ఇందుకుగాను మహారాజు గారి దగ్గర ఆక్షేపణ తెలుపుకోవాల్సిన వాడివి నీవే అంటూ ఆ కుర్రవాడికి బాగా బోధించి పంపారు. రాజకుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టే తన ఆక్షేపణ తెలిపాడు. అంతా విని రాజు, నాయనా, ఇది నీకు కలిగిన ఆలోచన కాదు. నిన్నిప్పుడు అడిగిన ప్రశ్న సభలో అడుగు, అప్పుడు నీకు నేను తగు విధంగా సమాధానం చెప్తాను అన్నాడు. రాజకుమారుడు ఆ ప్రకారమే నిండు సభలో తండ్రిని, ఈ గ్రామస్తుడికి మీరు అర్ధరాజ్యం ఇవ్వటానికి కారణమేమిటి అని అడిగాడు. వెంటనే రాజు, కుమారా, ఈ గ్రామస్తుడు ఒకప్పుడు నాకు ప్రాణదానం చేశాడు, సంగతి నీకు తెలియదు అంటూ సరిహద్దున పితూరి జరిగిన సమయంలో గ్రామస్తుడు బాగా గాయపడిన తనను కాపాడిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు, అపాత్రుడికి దానం చేయటం ఎంత తప్పో పాత్రుడికి దానం చేయకపోవటం కూడా అంతే తప్పు. నేను రాజునని ఎరగకుండానే ఆ గ్రామస్తుడు నా పట్ల విశ్వాసం చూపాడు. నేను రమ్మని ఆహ్వానించినప్పటికీ ప్రత్యుపకారం పొందే ఉద్దేశం ఏమాత్రమూ లేని కారణం చేత అతను రానేలేదు. చివరకు గ్రామక్షేమం కోరి మాత్రమే బయలుదేరి వచ్చాడు. నా అర్ధరాజ్యానికి ఇంతకంటే అర్హులెవరు అన్నాడు. ఈ మాటలు విని మంత్రి సామంతులందరూ సిగ్గుపడ్డారు. రాజకుమారుడు తను చేసిన పొరపాటు గ్రహించాడు. అతడికి తండ్రి మాటలు చాలా సంతోషం కలిగించినాయి. ఆనాటి నుండి రాజు తన జీవితాంతం వరకు ఆ గ్రామస్తుని ఎంతో ఆదరంతో చూశాడు. ఇక రెండవ కథ, జ్ఞానోదయం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తుండగా బోధిసత్తుడు కోసలరాజుగా జన్మించాడు. ఆయనకు సత్యసేనుడనే ఒక కుమారుడు ఉండేవాడు. యుక్త వయసు రాగానే రాజు సత్యసేనుణ్ణి యువరాజుగా చేశాడు. యువరాజు భార్య శంబులాదేవి అపురూప సౌందర్యవతి. దురదృష్టవశాత్తు యువరాజుకు భయంకరమైన కుష్ఠువ్యాధి వచ్చింది. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆ వ్యాధి లొంగక ఆనాటికానాడు ఎక్కువ కాసాగింది. అటువంటి భయంకరమైన వ్యాధి పెట్టుకుని నలుగురి మధ్య ఉండడానికి నామోషి వేసి యువరాజు తండ్రి అనుమతితో నిర్జనారణ్యంలో ఉండటానికి బయలుదేరాడు. ఇప్పుడు శంబులాదేవి కూడా తన భర్త వెంట వనవాసానికి బయలుదేరింది. యువరాజు వద్దని ఎన్ని విధాలా చెప్పినా ఆమె ఏమాత్రం వినలేదు. అరణ్యంలో జల సమృద్ధి, ఫల సమృద్ధి ఉన్న చోట యువరాజు ఒక పర్ణశాలను నిర్మించుకొని అందులో ఉండసాగాడు. బులాదేవి ఉదయమే లేచి ఇంటి పనులన్నీ చేసి భర్తకు పళ్ళు దోముకుని పుల్ల నీళ్లు తెచ్చి ఇచ్చి అతను ముఖం కడుక్కున్నాక తినటానికి పళ్ళు ఇచ్చి తట్టా గుణపము తీసుకుని అడవిలోనికి వెళ్ళేది. పళ్ళు కందమూలాలు తెచ్చేది, కొలం నుంచి నీరు తెచ్చేది, భర్త చేత స్నానం చేయించేది. తర్వాత భర్తకు భోజనం పెట్టి తాను భోంచేసేది. ఈ విధంగా ఆమె అహోరాత్రులు భర్తను కనిపెట్టుకుని ఉంటూ ఉంది. ఒకనాడు ఆమె పళ్ళు కోసుకొని కొత్త వైపుగా బయలుదేరింది. కొంత దూరం వెళ్ళేసరికి ఆమెకు కొండ కోన కనిపించింది. ఆ కోనలో కోనేరు ఒకటి ఉంది. దాన్ని చూడగానే ఆమెకు అందులో స్నానం చేయబుద్ధి పుట్టింది. ఆమె అందులో స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఆమె శరీరం మేలిమి బంగారం ఛాయతో ప్రకాశించసాగింది.
ఈ సంగతి ఆమె గమనించలేదు. కానీ ఆ సమయానికి అటుగా పోతున్న కిరాతకుడు ఆమెను చూసి నిర్ఘాంతపోయి ఆగాడు. వాడు ఆమెను తన గూడెంకు రమ్మని తనను పెళ్లాడమని బతిమాలాడు. ఆమె దారికి అడ్డు అడ్డు నిలబడి కదలనివ్వలేదు. ఇది చూసి శంభులాదేవి, ఓరి పాపాత్ముడా, నాశనమైపోతావు అంటూ బిందెలో నీరు వాడి మొహం మీద చల్లింది. పిడుగు దెబ్బ తిన్నవాడల్లే వాడు పడిపోయాడు. కిరాతకుడి బెడద వదిలించుకొని నీరు పళ్ళు తీసుకుని పర్ణశాలకు వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. భర్త ఇంత ఆలస్యమైందేం అని అడిగాడు. శంభులాదేవి జరిగిందంతా చెప్పింది. కానీ భర్త నమ్మక, ఆడవాళ్ళు ఎన్నైనా కల్పించగలరు, ఎక్కడ తిరిగినా నిన్ను అడిగేవాళ్ళు లేరు అన్నాడు. స్వామి, నేను చెప్పేది సత్యమైతే మీ వ్యాధి నీటితో నయమైపోవాలి అంటూ బిందెతో తెచ్చిన నీరు భర్తకు అభిషేకం చేసింది. వెంటనే ఇంద్రజాలంలాగా అతని వ్యాధి తుప్పున రాలిపోయినట్లు రాలిపోయి అతని శరీరం కూడా బంగారంలాగా మెరవసాగింది. తన భార్య పాతివ్రత్యం కంటే తనకు వ్యాధి నయమైందన్న విషయం సత్యసేనుడికి ఎక్కువ ఆనందం కలిగించింది. అతను వెంటనే బయలుదేరి కోసల రాజధాని నగరానికి వచ్చి ఉద్యానవనంలో విడిది చేసి తన రాకను గురించి తండ్రికి కబురు చేశాడు. రాజుగారు స్వయంగా ఛత్రచామలతో బయలుదేరి ఉద్యానవనానికి వచ్చి తన కుమారుడికి స్వాగతం చెప్పాడు. యువరాజు వ్యాధి నయం కావటానికి గాను సహాయపడినందుకు, అతనితో సమానంగా అరణ్యవాసం చేసినందుకు శంభులాదేవికి పట్టప్రాణి హోదా ఇస్తూ ఉత్తర్వు చేశాడు రాజు. తాను వానప్రస్థం స్వీకరించి సత్యసేనుడికి రాజ్యాభిషేకం చేశాడు. తండ్రి ఉత్తర్వును అనుసరించి సత్యసేనుడు శంభులాదేవిని పట్టప్రాణిగా చేసుకున్నాడే కానీ ఆమె పట్ల పూర్తిగా ఉదాసీనుడై తన ఇతర భార్యలతోనే ఎక్కువ కాలం గడపసాగాడు. భర్త అనాదరణ వల్ల, సవతుల ఈర్ష్య వల్ల శంభులాదేవి చిక్కిశల్యమైపోయింది. ఇలా ఉండగా ఒకనాడు మామగారు శంభులాదేవి ఇంటికి భోజనానికి వచ్చాడు. ఆమె స్థితికి ఆశ్చర్యపడి, ఎందుకిట్లా కృషించిపోయావు అని అడిగాడు. భర్త ఆదరణ లేని భార్య ఇంకెట్లా ఉంటుంది అన్నది శంభులాదేవి. ముసలిరాజు జరిగిందంతా విని సత్యసేనుడిని పిలిచి, నాయన, కృతజ్ఞత కంటే పాపం ఇంకొకటి లేదు. భయంకరమైన వ్యాధితో నువ్వు మనుషుల మధ్య ఉండలేక అరణ్యానికి పోయినప్పుడు నీ వెంట ఉండి రాత్రింబవళ్ళు నీకు సేవ చేసి చివరకు నీ వ్యాధి కూడా నయం చేసిన భార్యను రాజ్యం చేతికి చిక్కగానే తృణీకరిస్తావా? ఈ రాజ్యాలు, వైభవాలు ఎవరికైనా లభిస్తాయి, కానీ పతివ్రత అయిన భార్య ఎవరో అదృష్టవంతుడికి కానీ లభించదు. కనుక శంభులాదేవిని అనాదరంతో చూడకు, అందువల్ల నష్టపోయేది నీవే అని బోధించాడు. సత్యసేనుడు జ్ఞానోదయం కలిగిన వాడే భార్యకు క్షమాపణ చెప్పుకొని ఆమెకు తన ఇతర భార్యలపైన అంతులేని అధికారాలనిచ్చి ఆమెను ఆదరం